ఒంగోలులో పట్టుకున్న విశాఖ పోలీసులు ట్రైనీ ఐఏఎస్ని అంటూ కొద్ది రోజులుగా విశాఖలో దందాలు. ఉద్యోగాల పేరుతో భర్తతో కలిసి యువత నుంచి భారీగా వసూళ్లు. ఐఏఎస్గా చలామణి అవుతున్న అమృత భాగ్యరేఖ ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది. ఎంవీపీ సెక్టార్ 6లో ఉంటున్న ఈమె కొంతకాలంగా ట్రైనీ ఐఏఎస్గా చెప్పుకుంటూ భారీ ఎత్తున దందాలకు పాల్పడుతుంది. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ భర్తతో కలిసి భారీగా వసూళ్లకు పాల్పడుతుంది. ఇటీవల ట్రైనీ ఐఏఎస్గా చెప్పుకుని ఓ షాపులోనూ దందాకు దిగింది. షాప్ యాజమాన్యం తిరగబడడంతో ఆమె ఆటలు సాగలేదు. నగరంలోని ఓ రోడ్డు పైన హంగామా చేసింది. ఈ వ్యవహారం నగర పోలీస్ కమిషనర్ దృష్టికి వెళ్లడంతో ఆయన దర్యాప్తునికి ఆదేశించారు. దీంతో ఆమె నగరం నుంచి పరారైంది. ఆమెను శుక్రవారం ఒంగోలులో పట్టుకుని విశాఖ తీసుకొస్తున్నారు. ఆమెపై ఇప్పటికే కంచెరపాలెంతో పాటుగా మరికొన్ని స్టేషన్లో కేసులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే పైన ప్రయాణికులు కింద సరుకు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సరికొత్త డబుల్ డెక్కర్ రైళ్ల కేంద్ర గ్రీన్ సిగ్నల్ నూతన డిజైన్ని ఆమోదించిన ప్రధాని ఏడాది చివరకు పట్టాలెక్కించాల ప్రణాళిక. తద్వారా తగ్గనున్న నిర్వహణ వ్యయం, కార్గోలో రెట్టింపు లక్ష్యం పెట్టుకున్న రైల్వే శాఖ ఇప్పటిదాకా ప్రయాణికులు సరుకు రవాణాకు వేర్వేరు రైళ్లు, కొత్త తరహా డబుల్ డెక్కర్ రైళ్లు త్వరలో పట్టాలెక్కబోతున్నాయి. ప్రయాణికులు సరుకు రవాణా ఒకేసారి గమ్యం చేరేలా సరికొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ మేరకు సరికొత్త రైలు డిజైన్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మోడల్ రైళ్ల డిజైన్ను గత ఏడాది చివరిలో రైల్వే శాఖ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించగా ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. సరికొత్త డబుల్ డెక్కర్ రైల్ డిజైన్ రైల్వే రీసెర్చ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ రూపొందించింది. పై అంతస్తుని ప్రయాణికులకు కింద అంతస్తును సరుకు రవాణాకు ఉపయోగిస్తారు. తద్వారా ఒకేసారి ప్రయాణికులు సరుకు త్వరితగతిన నిర్దేశిత గమ్యస్థానాలకు చేరేలా ఈ డబుల్ డెక్కర్ రైలు ఉపకరించడంతో నిర్వహణ వ్యయం తగ్గుతుంది. ప్రస్తుతం రైలు ప్రయాణికుల కోసం సాధారణ రైలు, సరుకు రవాణా కోసం గూడ్స్ రైళ్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో కోచ్కి 4 కోట్ల రూపాయలు అవుతుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి